అక్రమ సంపద కొందూరులో నెక్స్ట్ జెన్ రియల్ సంస్థ బరి తెగింపు, అనుమతులు లేకుండా ఉన్నాయంటూ దబాయింపు, నోటీసులు తీసుకునేందుకు యాజమాన్యం నిరాకరణ, అక్రమ వెంచర్పై పోలీసులకు అధికారుల ఫిర్యాదు, కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి. ఇక చూసినావా వెంచర్లు చేసుడు. ఇక మీకు ఎక్కడ ఉంది చెప్పు? ఒక్క వ్యవస్థ కరప్టెడ్ కాకుండా ఉన్నదా? ఒక్కటన్నా ఆడ ఇసుక కరప్టెడేనా? ఇసుక దందా. ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా కరప్టెడేనా? వాడికి ఇంత పెద్ద వెంచర్ చేస్తే ఏంది నెక్స్ట్ జెన్ కొందూరు గడ్డ షాద్నగర్ నియోజకవర్గం కొందూరులో ఇంత పెద్ద వెంచర్ చేస్తే వాడికి అనుమతులే లేవా? ప్రభుత్వానికి గండి కొట్టినట్టే కదా ఇక్కడ. మళ్ళీ దానికి రాజకీయ నాయకులు ఉండే ఉన్నాయి బరాబర్. ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 100 ఎకరాల్లో భారీగా వెంచర్ పనులు సాగుతున్నాయి. అందమైన బ్రోచర్లు, హోర్డింగ్లతో సంపద నెక్స్ట్ జెన్ అనే రియల్ సంస్థ దర్జాగా ప్రచారాన్ని మొదలుపెట్టి కస్టమర్లను మోసం చేస్తుంది. ఇదేమిటని అడిగిన వారిపై రియల్ సంస్థ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతున్నది. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అక్రమ వెంచర్ను తొలగించేందుకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ఇచ్చారు. సంపద వెంచర్ చూడు కథ వీళ్ళది నిజంగా దరిద్రంగా పాడైందంటే ఏం లేదు. ఆ వెంచరోడు ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోయి 5 ఎకరాలు చేస్తే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తే అది అటు ఇది ఇటు. నిర్వాహకులు అక్రమంగా ఆర్జించే లాభాల మాటలే ఉన్నా ఇందులో ప్లాట్లు కొనుగోలు చేస్తే మాత్రం కస్టమర్లు నిండా మునగడం ఖాయమన్న ప్రచారం స్థానికంగా జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గంలోని కొందూరు మండల కేంద్రంలో ఈ నయా దందా జోరుగా సాగుతుంది. ఈ తరహా అక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకునేలా ఫైరవిలు చేయడం విస్మయం గొల్పుతుంది. చూడు కథ. ఇది వెంచర్ కథ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందూరు మండలం కేంద్రంలోని లోడు నగర్ నుంచి ఉమ్మెత్యాల్ వెళ్లే దారిలో 23/A 4 24 247E 26/A 24A3 24A సర్వే నెంబర్లలో సంపద నెక్స్ట్ జెన్ అనే సంస్థ భారీ వెంచర్ను చేపడుతోంది. HMDA, రేరా, DTCP గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా 100 ఎకరాలలో యథేచ్ఛగా వెంచర్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అక్రమంగా వెలిసిన వెంచర్ పనులను ఆపాలంటూ పలుమార్లు కొందూరు పంచాయతీ సెక్రటరీ సురేఖకు ఫిర్యాదు చేయగా ఆమె ఆపేందుకు ప్రయత్నించిన సదరు రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం స్పందించలేదు. అంతటితో ఆగలేదు సరికదా, సంపద నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ను అంటూ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కొందూరు మండల ఎంపీఓ విజయ్ కుమార్ను పరిచయం చేసుకొని HMDA లేఅవుట్ పర్మిషన్ ఉందంటూ ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. ప్రతాప్ రెడ్డి ఇచ్చిన నెంబర్ పరిశీలించగా తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రహించిన పంచాయతీ కార్యదర్శి సురేఖ ఎంపీఓ విజయ్ కుమార్లను సంపద నెక్స్ట్ జెన్ వెంచర్ యజమానులతో అనుమతుల విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు. నోటీస్ ఇచ్చేందుకు పలుమార్లు వెంచర్ వద్దకు వెళ్ళినప్పటికీ యాజమాన్యం తిరస్కరించింది. దీంతో అక్రమ వెంచర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాజ్ కమల్, రవితేజ, సూరి, శంషాక్ కొనపర్తి అనే వ్యక్తులపై పంచాయతీ కార్యదర్శి సురేఖ మంగళవారం షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. వెంచర్ తొలగింపు సందర్భంగా తమకు రక్షణ కల్పించాలంటూ ఆ ఫిర్యాదులో పంచాయతీ కార్యదర్శి సురేఖ పోలీసులను కోరిరట. ఇప్పుడు నార్మల్గా సామాన్యుడికి ఏదో 30 గజాలు కబ్జా చేసుకొని కట్టుకున్నాడు అనుకో, ఇమీడియట్లీ ల్యాప్స్ చేస్తారు కదా. నోటీసులో వాళ్ళు తీసుకునే దాకా ఉండరు కదా, అలా గోడకు అతికేసి వస్తారు. మరి ఇక్కడ ఎందుకు చేస్తలేరు తల్లి మీరు? ఓ ప్రతినిధి నానా పాటలు. సంపద నెక్స్ట్ జెన్ వెంచర్కు అనుమతులు లేవని పంచాయతీ కార్యదర్శి సురేఖ షాద్నగర్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. సదరు వ్యక్తి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి సర్పంచ్గా గెలిచింది అనుకుంటా. ఆ ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన నానా పాటలు పడ్డారు. వెంచర్ నిర్వాహకులకు అధికారులకు మధ్య సయోధ్య కుదిరించేందుకు తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో అతనిపై స్థానికంగా సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే ఇలా అండదండలు కల్పించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఇక సంపద నెక్స్ట్ జెన్ యాజమాన్యం స్పందించడం లేదు. కొందూరు మండల కేంద్రంలో డెవలప్మెంట్ చేస్తున్న సంపద నెక్స్ట్ జెన్ వెంచర్ అనుమతులకు సంబంధించిన పత్రాలను అడిగితే యాజమాన్యం ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లో జరుగుతున్న పనులను ఆపాలంటూ నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళినా ఎవరు తీసుకోవడం లేదు. వెంచర్ను తొలగించేందుకు బందోబస్తు కల్పించాలని పోలీసులు ఫిర్యాదు చేసినట పంచాయతీ కార్యదర్శి సురేఖ. ఇక అక్రమ వెంచర్ను తొలగిస్తాం,
కొందుర్గు మండల కేంద్రంలో అభివృద్ధి చేస్తున్న సంపద నెక్స్ట్ జెన్ వెంచర్కు ఎలాంటి అనుమతులు లేవు. హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ ఉందట్టు మాయమాటలు చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యం మభ్యపెడుతున్నది. కొందుర్గు మండలం లూటు నగర్ గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సంస్థ డైరెక్టర్ను అంటూ హెచ్ఎండిఏ అనుమతికి సంబంధించి ఓ తప్పుడు అనుమతి నెంబర్ని ఇచ్చారు. బందోబస్తుతో వెళ్లి 2 రోజుల వెంచర్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పేసి ఎంపీఓ విజయ్ కుమార్ చెప్తా ఉన్నారు. అనుమతులు లేకుంటే బందోబస్తు కల్పిస్తాం. సంపద నెక్స్ట్ జెన్ రియల్ ఎస్టేట్ యాజమాన్యం ఎలాంటి అనుమతి పత్రాలు ఇవ్వకుండా అక్రమంగా వెంచర్ను డెవలప్ చేస్తుందని కొందుర్గు పంచాయతీ సెక్రటరీ సురేఖ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. వెంచర్ ఏర్పాటుకు అనుమతులు లేకుంటే నిర్మాణాలను తొలగించేందుకు పోలీసు బందోబస్తు కల్పిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏసీపీ లక్ష్మీనారాయణ కూడా చెప్తా ఉన్నారట. ఒకవేళ ఇది అక్రమమే అయితే నిజంగా ఎలాంటి ఆధారాలు లేకపోతే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా రక్షణ కల్పించి దగ్గరుండి వాళ్ళని కూలగొడతామని చెప్పేసి ఈ వెంచర్లో వేసిన ఈ మొత్తం ఇది ఏదైతే ఉన్నదో ఈ మొత్తం కూలగొడతామని చెప్తా ఉన్నాం. ఇటువంటి వెంచర్లు ఒక సంపద నెక్స్ట్ జెన్ సంపద ఒకటే కాదు, షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక వెంచర్లు వెలిసినాయి. ఇక్కడ నారాయణఖేడ్ వ్యాప్తంగా అనేక ఫామ్ ల్యాండ్స్ వెలిసినాయి, అనేక అక్రమ వెంచర్లు వెలిసినా కూడా ఇక్కడ మనం పోయినాంగా ఇంక్రెడిబుల్ ఇండియా అని చెప్పేసి వాడు యాదగిరిగుట్ట పేరు చెప్పుకొని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పుకొని ఆడ మీకు వెంచర్లు వేస్తున్నామని చెప్పేసి ఆడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందిగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెనకాల వెంచర్లు వేస్తున్నామని చెప్పి కొన్ని వేల మంది దగ్గర పైసలు తీసుకున్నాడు. 4 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు పేదోళ్ళంతా నిరుపేదలు కట్టిండ్రు. వాడు ఇప్పటికీ ఏం పీక్కుంటారో పీక్కోండి అంటున్నారు. మరి ఏడున్నది మీకు చిత్తశుద్ధి ఏడుంది పాలకులకు? రేరా అప్రూవల్ ఏడున్నాయి? అసలు వెంచర్లకు అప్రూవల్ ఉన్నాయా? వెంచర్లకు పర్మిషన్లు ఉన్నాయా అన్న చిత్తశుద్ధే లేదు కదా మీకు. ఆ ఇంక్రెడిబుల్ ఇండియా దగ్గర ఒక రేంజ్లో పైసలు తీసుకొని ఇక్కడ ఉన్న దరిద్రపు పాలకులు అప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఒక్క నా కొడుకు చర్యలు తీసుకోవట్లేదు. చెప్పులతో కొట్టాలి ఇటువంటి ముండా కొడుకులను.